స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కానీ మిల్క్ షేక్ ఎలా చేసేయాలి? ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. యమ్మీ యమ్మీ థిక్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్కి ముందు స్ట్రాబెర్రీస్ని నీట్గా నేనైతే సోడా ఉప్పేసి నీట్గా కడిగేసి వాటర్లో 2 times కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. దీన్ని బ్లెండర్లో వేసేసుకొని దానికి తగ్గట్టు షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే నా స్ట్రాబెర్రీస్ పుల్లగా ఉన్నాయి. దాని తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేసేసాను. ఏమి ముక్కలు ఉండకుండా ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసేసాను. దీని తర్వాత దీంట్లో ఒక 2-3 స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమే థిక్నెస్ ఇస్తుంది మిల్క్ షేక్కి. అండ్ ఇంతలో పాలు పోసుకునేసరికి పాలు అయిపోయాయి. ఏం చేస్తాను, ఇది బ్లెండ్ చేసుకొని అలా గ్రాసరీ రన్ క్విక్గా వెళ్ళేసి పాలు తెచ్చేసాను. ఎందుకంటే ఫుల్ బ్యాగ్ ఆఫ్ మిల్క్. తర్వాత కొంచెం షుగర్ తక్కువైంది అనిపించింది, హనీ వేసాను. మళ్ళీ బ్లెండ్ చేసేసి గ్లాస్లో పోసేసుకున్నాను. అండ్ దీన్ని మళ్ళీ ఒక చిన్న స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంది. మీరు ట్రై చేసేయండి. బాయ్.